ఈ కస్టమర్ ఒక రోబోట్ తన కుక్కను చంపిందని ఆరోపిస్తూ బీమా కంపెనీ నుండి నష్టపరిహారం కోరాడు. ఆ వ్యక్తి అకస్మాత్తుగా ఒక కత్తిని ఎత్తుకుని తన చేతివైపు నుంచి వదిలాడు. కత్తి కింద పడే సమయంలో రోబోట్ దాన్ని పట్టుకుంది. దాంతో అతని అబద్ధం బయటపడింది. ఆ వ్యక్తికి అంత ధైర్యంగా ఉండటానికి కారణం రోబోట్ 3 ప్రధాన సూత్రాలతో ప్రోగ్రామ్ చేయబడిందని అతనికి తెలుసు. అవి: మానవ ఆదేశాలను నిబంధనలేమీ లేకుండా పాటించాలి, ఏ రూపంలోనూ జీవానికి హాని చేయకూడదు, ఇతర రోబోట్లను మార్చకూడదు. కానీ ఒకరోజు అతను రోబోట్ ఛార్జింగ్ స్టేషన్ పక్కన వెళ్లేటప్పుడు ఒక విచిత్రమైన ప్రతిబింబం గమనించాడు. క్యాబినెట్ తలుపు అద్దంలా మెరుస్తోంది. అతనికి అయోమయం కలిగింది. అదే సమయంలో ఒక రోబోట్ ఛార్జ్ కావడానికి వచ్చి ఒక మనిషిని చూసిన వెంటనే వెనక్కి వెళ్లిపోయింది. అతను దాన్ని వెంబడించాడు. కానీ రోబోట్ అతనితో కళ్ళు కలిశాయని చూసిన తర్వాత వేగం పెంచింది. ఆ రోబోట్ను అతను ఒక పాడైన రైలు బోగీలోకి వెంబడించాడు. ఆ రోబోట్ ఒక పెట్టెను గట్టిగా పట్టుకుని ఉంది. అతను సమాధానాలు అడుగుతూనే ఉండగా ఆ రోబోట్ పెట్రోల్తో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఇది అతన్ని షాక్కు గురిచేసింది. భావోద్వేగాలు లేవని భావించిన ఒక రోబోట్ తన రహస్యాన్ని చెప్పకుండా తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడింది. అతను ఆ రోబోట్ను కంపెనీకి తీసుకెళ్లి పరిశీలించగా ఆ పెట్టెలో అరుదైన అణుశక్తి బ్యాటరీ ఉంది. సిబ్బంది రోబోట్ను బలవంతంగా రీబూట్ చేసి బ్యాటరీని దాచిన కారణం గురించి విచారించగా అది మళ్లీ ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇంకా విచిత్రంగా, ఒక పోలీస్ అధికారి గస్తీ చేస్తూ ఉండగా ఒక రోబోట్ తనను తాను మరమ్మతు చేసుకుంటూ కనిపించింది. అధికారి వెంటనే తుపాకీ తీశాడు. కానీ రోబోట్ దయ కోసం వేడుకుంది. ఒక రోబోట్కు మరణ భయం ఎలా ఉంటుంది? ఆ రోబోట్ను కూడా రోబోటిక్స్ కంపెనీకి పంపించారు. పరిశీలనలో దానిలోకి చెందని 24 భాగాలు ఉన్నాయని అతను గమనించాడు. అంటే అది తనను తాను ఎన్నోసార్లు మార్చుకుంది.